హైదరాబాద్లో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మహాజన శక్తి ఆధ్వర్యంలో మేధావుల సమ్మేళనం జరిగింది. లగ్డికపూల్లోని సెంట్రల్ కోర్టు హోటల్లో జరిగిన ఈ సదస్సులో అంబేద్కర్ కళల భారత నిర్మాణంపై విస్తృత చర్చలు జరిగాయి. లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ అందరికీ విద్య అందితేనే పేదరికం తొలగుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రభుత్వ పాఠశాలకు కానీ అంటే అంతా తెలిసిపోయింది కదా, అది షిఫ్టెడ్ టు. కాబట్టి ఎడ్యుకేషన్ అయినా ఎంప్లాయ్మెంట్ అయినా ఎకానమీ హ్యాస్ టు ప్రొవైడ్. ఎకానమీలో లీడర్స్ ఎవరున్నారు, ఎకానమీని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు, మెల్లమెల్లగా అది మల్టీనేషనల్స్కి కార్పొరేట్స్కి వెళ్ళిపోతుందా? అలాంటప్పుడు వాళ్ళకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ పెట్టాలి. గవర్నమెంట్ కెనాట్ షై ఆఫ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా నేను ఇవ్వలేను ఉద్యోగం అంటే, నేను విద్య ఇవ్వలేనంటే, బట్ వాట్స్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్? మీకు నువ్వు ఉండడం దేనికి? ఒక పాజిటివ్ డిస్క్రిమినేషన్ యొక్క పాలసీ, ఒక లెజిస్లేషన్ చేసుకున్న దేనికోసం? ఈవెన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎకానమీలో సో మీరు ఫలానా వాళ్ళు బ్లాక్స్ కానీ మరొకరు కానీ అసలు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండకూడదు, అసలు రిజర్వేషన్స్ ఉండకూడదు అన్న ఫీలింగ్లో ఉన్న నేను ఈవెన్ దో పెద్ద అయ్యే కొద్దీ ఓకే ఎందుకు రిజర్వేషన్స్ అనేవి వచ్చినాయి, సొసైటీలో మనం ఎందుకు రిజర్వేషన్స్ పెట్టాల్సి వచ్చింది, ఈ డిఫరెన్సెస్ ఎలా ఏర్పడినాయి అని ఆలోచించిన తర్వాత కూడా యాక్చువల్లీ నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో నాకు ఎదురైన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ డిస్క్రిమినేషన్స్ స్టిల్ ఇప్పటికీ కూడా ఉండడానికి రీజన్ పలానా క్యాస్ట్ వాళ్ళది, పలానా క్యాస్ట్ వాళ్ళది అనే క్యాస్ట్ అనే ట్యాగ్ ఉండడం వల్ల మనకి ఓకే వీళ్ళు తక్కువ ఎక్కువ అని తెలుస్తుంది కదా. కాబట్టి క్యాస్ట్ మనం తీసేసాం అనుకోండి, అసలు క్యాస్ట్ అనే ట్యాగే తీసేసాం అనుకోండి, అప్పుడు మనకి అసలు భేదభావాలు ఉండవు కదా అని అనిపించింది. కానీ ఇప్పుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ అందరితో శ్రీనారాయణ గురు వీళ్ళందరూ తీసుకొచ్చిన తర్వాత ఈవెన్ ద ట్రావెల్ ఫర్ రాయల్ ఫ్యామిలీ పద్మనాభ స్వామి టెంపుల్, కానీ ఆయన కూడా పిచ్చి చూసి ఆయన మాట అన్నారు కేరళ గురించి, విచ్ ఈవెన్ కేరళ ఇట్స్ టుడే రెఫర్ టు ఇట్. కేరళం ఒక భ్రాంతాలయం అన్నారు, అంటే కేరళం ఒక లూనటిక్ అసైలం. దిస్ ఈస్ ద వర్డ్ యూ యూజ్. ఈవెన్ టుడే వి కేరళైట్స్ రైమ్ విత్ దాట్. ఓకే, మా దగ్గర క్యాస్ట్ సిస్టమ్ ఉందంటే ఉందని చెప్పొచ్చు, లేదంటే లేదని చెప్పొచ్చు, కానీ మీరు బిలీవ్ చేయరు. మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదని చెప్తున్నాను. కేరళలో ఇవాళ ద మోస్ట్ పవర్ఫుల్ క్యాస్ట్ సిస్టమ్ పీపుల్ ఆర్ ద వన్స్ హు ఆర్ రన్నింగ్ కాలేజెస్ అండ్ స్కూల్స్. అక్కడ రెండు మేజర్ క్యాస్ట్ సిస్టమ్స్ ఉంది. ముస్లిమ్స్ పక్కన పెడదాం, క్రిస్టియన్స్ పక్కన పెడదాం. బికాస్ క్రిస్టియానిటీ కేమ్ టు కేరళ బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్, 17th century. ఓకే, అది ఇంకో స్టోరీ. అది మా నాయర్ కమ్యూనిటీలో దేర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ నాయర్ సర్వీస్ సొసైటీ, NSS. జేపీ సార్ విల్ నో దట్ దే కంట్రోల్ అబౌట్ సంథింగ్ లైక్ 50 కాలేజెస్, స్కూల్స్, యూనివర్సిటీస్. మెడికల్ కాలేజ్ ఒక్కటే వాళ్ళకి దొరకలేదు, మిగతా అన్నీ దొరికింది. దెన్ దెర్ ఇస్ ఈడవా కమ్యూనిటీ, ఇట్స్ ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఇన్ కేరళ. అన్లైక్ మన దగ్గర ఉన్న తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న ఎకనామిక్లీ. ఎన్నికల సంఘం గత 25 సంవత్సరాలుగా బహిరంగంగా సుప్రీంకోర్టు ఎదుట, పార్టీల ఎదుట, ప్రపంచంలో 100కి పైగా దేశాల ప్రతినిధుల ఎదుట డెమాన్స్ట్రేషన్లు చేసి ఈవీఎంలో ఏ లోపం లేదని తేల్చారు. చాలా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. సమస్యను పక్కన పెట్టేసి మనం ఏదో అభూత కల్పనతో చేస్తే పరిష్కారం కాదు, అది పూర్తిగా అవాస్తవం. రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించడానికి హిందూ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత, అంటరానితనం, ఒక రకంగా పీడించబడ్డ వర్గాలని మనం మాట్లాడుకున్నప్పుడు తప్పు జరిగింది నిజమని ఒప్పుకున్నటువంటి భారత రాజ్యాంగం నిర్మించిన పెద్దలు అది ఓర్చుకుంటూ నాకు 90 మార్కులు వచ్చినా, సోదరుడికి 40 మార్కులు వచ్చినా నా సీటును ఆయనకి ఇవ్వడం అనే ఒక ముందడుగు వేసినటువంటి హిందూ సమాజం తన హిందూ దళితునికి, తన హిందూ ఎస్టీకి, తన హిందూ బీసీకి రిజర్వేషన్ ఇస్తారు. కానీ మళ్ళీ వేరే మతంలోకి వెళ్తానంటే ఈయన రిజర్వేషన్ ఈయన సీట్ను కోల్పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మహాజన శక్తి దళిత క్రిస్టియన్ అనే పదానికి పూర్తిగా వ్యతిరేకం ఇస్తాం. అంత కాకపోతే దళిత బ్రాహ్మణ్ గమ్మని చెప్పి నేను వేదికగా ఇస్తాను. ఈరోజు మీరు మహబూబ్ నగర్లో ఆదిత్య పరాశక్తి స్వామి ఉన్నారు, ఆయన ఎస్సీ కులంలో పుట్టారు, ఆయన బ్రాహ్మణుగా చేశారు, అన్ని పూజలు సాధన చేసుకున్నారు, మఠం పెట్టారు. ఒక్క బ్రాహ్మణుడు కానీ ఎవరైనా అడిగారండి? ఎవరు క్వశ్చన్ చేయలేదు కదా. ఆ స్వాతంత్రం నా హిందూ మతం ఇచ్చింది. హిందూ మతం దళిత బ్రాహ్మణ్గా, దళిత ఇంకొకటిగా, ఇంకో వృత్తి, ఇప్పుడు దళిత డాక్టర్ అవుతున్నావు కదా, అదొక కులమే కదా. దీనికి మాత్రం మహాజన శక్తి
పూర్తిగా వ్యతిరేకిస్తే దళిత క్రిస్టియానిటీలో పోతే మాత్రం రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి మహాజన శక్తి భావిస్తుంది.